నా దేవుడు అంటే ఆయనే వెంకటబాబే. ఆయనకి చెప్పు అయితే. అమ్మ నాయకలారా రెండమ్మ అమ్మనే పడవాలేనోయమ్మ అమ్మనే వరుగురిని కనానలా అమ్మ ఇటువంటి బాధలేదా దూరబరము చూడండమ్మా తల్లి దూలానికి పిలవండమ్మా మంత్రించి నిలవరా కునిబాట్లు పడ్డా కానీ మా వండరం పక్క మన వండరం పక్క వెళ్ళి కూర్చో కునిబాట్లు పడతాను ఆవిడకిలాగా పనికి మళ్ళా సాయిత్ కానా కడుపండి కాజులతో అనుకున్నావు పనికి మళ్ళా సాయిత్ కానా ఒలే పిల్లలు బాధపడిపోతుందా ఒలే కొంతమంది ఆడ కూతుర్లు ఉన్నారా ఇంతమంది ఆడ తల్లులు ఉన్నారా ఉన్నారు పిల్లలకి తల్లులు ఉన్నారు పెద్దవారు ఉన్నారు ఆడవారు బాధ ఆడవారికి తెలుస్తుంది మగవారు మగవారికి తెలుస్తుంది అందరూ ఇలా చూస్తున్నారు తప్ప ఈ పిల్ల బాధపడుతుంటే ఒకనా సైతం ఒకనా సైతం ఇలా వస్తుందా ఎందుకు వస్తారమ్మా పార్టీ అత్తిల్లో కూడా పార్టీ కట్టేసారా ఏ బాబా అంటే ఉండ పార్టీ కట్టేది మీద ఉండ పార్టీ అయితే బాబా అన్ని పార్టీ కానీ అది బాబా బలమైన పార్టీ అది అదే పార్టీ ఏం పార్టీ అంటే పెట్టి నీళ్ళు వేసుకుందా కదా అని చెప్పి వీళ్ళ అమ్మ వాళ్ళు పుట్టిండి పుట్టిండి కానించి సూర్యుడు కావుడు పంపారు సూర్యుడు కావుడు ఆ సూర్యుడు కావుడు అయితే బాబా అదేనే మెటేయకుండా సెలవుడి పంపారే పంపితే ఇరిగమ్మ పొరిగమ్మ అనకుండా కూర్చుని ఆవిడ పంపేసేలా ఉంది ఆవిడ హెడ్ పిట్టుండదు ఆవిడకి అంటుకు వస్తుంది ఆవిడ ఇంటికి పూడైనా కదా వస్తుందా దారి మారి చేసిందండి ఇక్కడ పూడైనానికి వస్తుందాం అనుకున్నా కానీ తొలిమోలు కూర్చొని ఉండమో తినేసి అయిందమ్మా ఇరిగమ్మ పొరిగమ్మ అనలేదండి అంటే ఎడితేనే వస్తారా ఎడితేనే వస్తారండి ఎట్టపోతే ఎవరు రారు అది కాకుండా అయితే ఇప్పుడు సంతకాన్ని మనం వాడరమ్మ పాపం పెద్దమ్మ పెద్దన్న టీలు ఎత్తున్నారు టీలు మంచిది ఎత్తాం వల్ల ఇలా పాసుగా కూర్చున్నారు లేకపోతే వెళ్ళిపోతుంది దుకాణం ఈ రోజులు పెడితేనే వస్తారండి వచ్చినారా పోనా ఎరకల పిల్ల ఉంది కదా మీ అమ్మని కాబట్టి నువ్వు వచ్చేవాడు పరిమాణ సాయిత్ కానా మీ అమ్మ అమలాపురం వెళ్తే నువ్వు తణుకు సెంటర్ లోని ఉండరాజాబు సెంటర్ లో కానీ అదే అక్కడ ఏం చేస్తావు తెలుసా ఏడు చెనకుళ్ళు అమ్ముకో మీరు వస్తారండి మా సీని కట్ట పురంత బాగుంటాడు కస్తూరు తీసుకురయ్యా పనికి మళ్ళీ కస్తూరు తీసుకురయ్యా పిల్లకు వేడి పుట్టి పురుడుసులు వస్తుంది మీ అమ్మాలు అటు ఏం చెప్పలేదా పైన చూడు అదిగో అందులో పర్లేదే ఒంగోలు పోతున్నా పనికి మళ్ళా సైడ్ కానా అదేంటి అలా లాగేస్తున్నాయి బాబా అయ్యేటయ్యి తమలపాకులు అయ్యి అలా తీయాలా తమలపాకుల్లో ఉంటుంది కస్తూరి బాబోయ్ లోన్ పంచుకుంది బాబా ఇప్పుడు అది ఏం చేయాలమ్మా అది కొట్టాలా చుట్టూ చేన పడినా అయ్యి బాబు ప్రేస్ అయితేని గ్లాస్తో మంచిది అమ్మా
కొన్ని మంచిని తీసుకురండి అమ్మా తాను నా సైట్ కనవులే పిల్లకి మంచినీళ్ళు తీసుకురయ్యా నా సైట్ కానా అందుకే మీ అమ్మని రాముడు నువ్వు వచ్చావు తాను నా సైట్ కాన వేరే ఏ నీళ్ళు ఎత్తనా సండీలు ఎత్తవా సైడ్ నా పనికి మళ్ళీ నా సైడ్ కాన పొడి పిల్లలతో ఉడిపోదా సండీలు ఎత్తని వేడి నీళ్ళు తీసుకురా ఒలే నీ గ్యాస్ ఉందా ఇంట్లో బోర్డు ఉందా అయ్యో బాబోయ్ ఒలే చూడు గాలి లేదో ఏసీ అయితే అదేదో ఒక తాగేస్తున్నారు బాబులే ఒలే పిల్లికి ఉడతలేదే బాబా పిల్లకి అసలు ఉడతలేదే బాబులే అరే కట్ట బాధపడిపోతుందా ఓయమ్మ చూడండమ్మా లోకానికి దేవుడు 7 కొండల వారు జన్మిస్తున్నారు తల్లి 7వ వారు ఎక్కడ బాబు కలియుగంలో జన్మిస్తున్నారమ్మా కాబట్టి శిక్షణాపతులందరూ కూడా 7 కొండల వారుగా భారం వేసుకుని ఏకాంతముగా భక్తితో నిష్ఠతో అందరూ కూడా గోవిందనాలమ్మా 7 కొండల వారు జన్మిస్తున్నారు తల్లి కావలసి రమ 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 స్వాముల వారు పుట్టేడు వారి పుట్టు బాతలి పులుగోళ్ళ భగవంతుడు కొండల వారమ్మ పుట్టేడు ఎక్కడన్నా భూలోకమల్లూరు వారి పుట్టు మాతలతోని పులుగోళ్ళతోని గుండి పుట్టేడు ఎన్నోలైంగన్నా పుట్టేడు ఎక్కడన్నా భూలోకములు పుట్టేడు ఎన్నోలైంగన్నా 7 కొండల వారు కలియుగములు జన్మించగలనమ్మా ఈ ఆకాశమంతాని అందమవుతుందా లోకమంతాని అలిగి మోగుతూ కొండల వారు జన్మించగానే ఆకాశమంతా లోకమంతా అయిపోయి బలాలు గొడవన్నారు తమలో బలాలు గొడవన్నారు బాలుడు బాలుడు గోవిందరామ 7 కొండల వారు పుట్టినప్పుడు పుట్టిందమ్మా అప్పటి నుంచి ఇప్పుడు అసలు పెరిగే తప్ప గోవిందరామానికి తరగలేదమ్మా ఎక్కడ బా పుట్టగానే ద్వారా కాబట్టామంగా పుట్టింది మంగమ్మ పుట్టిన మరగడియాలనా పుట్టింది మంగాదలపుడు గడి మంగాదల శిలకొత్తుడు ఒక మంది జన్మించారమ్మా వారు అలా ఉండగా పట్టాన భూమి పుట్టిందా ముట్టుగా ఆయన అలా ఉండగా పేరమ్మ గర్భాని బాలుడు పుట్టాడా బాలుడు కదంట భగవంతుడంట బాలుడు కదంట భగవంతుడమ్మ పేరమ్మ గర్భాన బాలుడు కదంట అరవికొండ దేవరాజులకి వెళ్ళొద్దామా కలిసి రకందు గాని
కాలాది వచ్చినారు అందరు కలిసి ఏడుకొండల వారికి ఎంగందో సందాల వచ్చేస్తున్నారట సూర్యక మన బాబాయ కన్నాయ తందగడ తందగడ కాయల మేధాలుడు కన్నాయ తందగడు తందగడ కాయల మేధాలుడు ఈ పూనాయం ధర్మాబలకున్నది నాలుగురాన చంద్రం బాకున్నదా ధర్మాబలకున్నది నాలుగురాన చంద్రం బాకున్నదా ఇప్పుడు నాలుగున మారు భద్రాది కలదురుగా భద్రాది సందల వచ్చేసారట ఎవర వాహనం ఎక్కి వెళ్ళిపోయారు వారింట్లో ఉన్నట 12 సూకుల ఉయ్యాలేసి మా తల్లిగారి పేరమ్మదేవి అలా జాలబారుతూ పోయిందా